రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో మంచినీటి సరఫరా అభివృద్ధి పథకం శంకుస్థాపన మహోత్సవం శుక్రవారం ఉదయం ఘనంగా జరిగింది. ఈ మేరకు తాడేపల్లి సలాం సెంటర్లో ప్రజారోగ్య సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టును యుఐడిఎఫ్ నుంచి 287.55 కోట్లు, అమృత్ 2.0 నుంచి 54.01 కోట్లు, సిఆర్డిఏ నుంచి 58.71 కోట్లు, మొత్తం అంచనా విలువ 400.27 కోట్ల వ్యయంతో చేపడుతున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు తమిశెట్టి జానకిదేవి, టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంవివి సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్య, టీడీపీ తాడేపల్లి పట్టణ మండల అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు, దాసరి కృష్ణ, మంగళగిరి మండల టీడీపీ అధ్యక్షులు పల్లబోతుల శ్రీనివాసరావు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నకోట శ్రీనివాసరావు, మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి ఇబ్రహీం, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ తాడిపోయిన భాస్కర్, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గుద్దంటి నాగేశ్వరరావు, తాడేపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షుడు వల్లూరు శివరామకృష్ణ, టీడీపీ నాయకులు దారా దాసు, కొల్లి శేషు, దానమైన సుందర్రావు యాదవ్, షేక్ రియాజ్, వేమూరి మైనర్ బాబు, గాదే పిచ్చిరెడ్డి, ఇట్ట పెంచలయ్య, కొయ్యగూర మహాలక్ష్మి, అన్నెం కుసుమ, ఇంకా పలువురు కూటమి నాయకులు, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎస్సీ డి శ్రీనివాసరావు, ఎంటీఎంసీ ఎస్సీ లీలాకృష్ణ ప్రసాద్, డిఈఈ రాము, ఏఈ అశోక్, శ్రీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మీడియాతో మాట్లాడారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో మంచినీటి సరఫరాలో మున్ముందు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దూరదృష్టితో రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కూటమి ప్రభుత్వ కృషితో కీలక అడుగు పడిందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2050 సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మెరుగైన నీటి సరఫరా వ్యవస్థకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. మంగళగిరి పరిధిలో 27 భారీ నీటి ట్యాంకులు, 650 డిస్ట్రిబ్యూషన్ లైన్లతో ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు. మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమ రంగాల్లో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని, ఒక మోడల్ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దే దిశగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని కూటమి నాయకులు తెలిపారు. अथरे सन्तु शत्रवः इंद्र इव वृत्रः तिष्ठा तपः क्षेत्राणि संजयन् इंद्र एणमती सरतु ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवाधिप्रवन् अयं च ध्रुवं ध्रुवेण हविषा तस्मै ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మరి మంగళగిరి స్థానిక శాసనసభ్యులు, ఐటీ విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారి ఆదేశానుసారం తాడేపల్లిలో మరి మంగళగిరి ఎంటీఎంసీ పరిధిలో అన్ని ప్రాంతాలకు కూడా మరి ప్రజలకి సురక్షితమైన మంచి నీటిని సప్లై చేయడానికి, ట్యాంకులు ఏర్పాటు చేయడానికి 400 కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ ట్యాంకులు ఈ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో నిర్మాణం చేయడానికి భూమి పూజ మొట్టమొదటిగా ఈరోజు చేయటం జరిగింది. నారా లోకేష్ బాబు గారు దూరదృష్టితో ఆలోచించి
ఆయన అధికారం ఉండా లేకపోయినా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న నందమూరి తారక రామారావు గారి సూచనలు ఆయన మాటలకి అనుగుణంగా ఈ యొక్క నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని రంగాల్లో కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి మరి అనేక కార్యక్రమాల్లో అనేక కంపెనీలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చేదానికి ముందు వరుసలో ఉంటున్నటువంటి మన ప్రియతమ నాయకుడు నారా లోకేష్ గారు. మరి ఆయన ఈ మంగళగిరి నియోజకవర్గాన్ని గతంలోనే మరి అధికారంలో లేనప్పుడే ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గానికి మరి భారతదేశంలోనే ఒక ఉన్నతమైన అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఒక మాట ఇవ్వటం కూడా జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు 1 by 1 ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా మరి కార్యక్రమాలు మొదలు పెడతా ఉన్నారు. అందులో భాగంగా మరి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ నాయకుడు ఈ మంగళగిరి నియోజకవర్గానికి ఏ నాయకుడు వచ్చినా కూడా మరి ముఖ్యంగా శ్మశాన వాటికలో ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితుల్లో నారా లోకేష్ గారి యొక్క ఆలోచనల ప్రకారంగా ఈరోజు ఒక సుందరమైన అభివృద్ధి చెందినటువంటి పార్కులు ఎలా ఉంటాయో ఈరోజు శ్మశాన వాటికలో ఈ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో కూడా 1 by 1 తయారు చేస్తున్న విధానం మనం ఒకసారి గమనించుకోవాలి. అదేవిధంగా మరి లింకు రోడ్లు, అదేవిధంగా బీటీ రోడ్లు గ్రామానికి మరి కనెక్టివిటీ ఉండేట్టుగా అభివృద్ధి చేస్తున్నటువంటి రోడ్లు, డ్రైనేజీలు, మరి ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక కార్యక్రమాలు ఈ యొక్క నియోజకవర్గంలో చేపడుతున్న సంగతి మనందరూ కూడా తెలుసు. ముందు మరి ఇంకా ఆయన ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గంలో మరి శాశ్వతంగా ఈ యొక్క నియోజకవర్గంలో ఆయన నియోజకవర్గ ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఈ రాష్ట్రానికి కాబోయే భవిష్యత్తు నాయకుడిగా ఈ రాష్ట్రాన్ని కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందేట్టుగా మరి తనకి తగ్గ తనయుడిలాగా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. మనం మరి నారా లోకేష్ గారి నాయకత్వంలో మనందరం కూడా అటు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలు కానివ్వండి, మిగతా మరి సామాన్య ప్రజలు అందరూ కూడా మరి పార్టీలకు అతీతంగా నారా లోకేష్ గారికి మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అభివృద్ధి మరి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారికి అన్ని రకాలుగా కూడా చేయూతను అందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలు, మహిళలు, మరి యువత అందరూ కూడా ఈరోజు నారా లోకేష్ గారి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఎంతో ఆనందంగా ప్రకటిస్తూ ఉన్నారు. ఇదే వరవడి ఇంకా ముందు కూడా ఆయన చేస్తాడనేది మనందరూ కూడా విశ్వాసం, చేసి చూపిస్తారని నా దృఢమైన సంకల్పం. ఈరోజు చేస్తున్నటువంటి శంకుస్థాపనకి నన్ను భాగస్వాములు చేసినందుకు నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను. మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు, యువగళం నేత, ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి కృషితో, అలాగే గుంటూరు పార్లమెంట్ సభ్యులు, సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి కృషితోటి మంగళగిరి నియోజకవర్గంలోని ఎంటీఎంసీ పరిధిలో ఎన్నో ఏళ్లగా మంగళగిరి ప్రజలు ఎదురుచూస్తున్న మంచినీటి కొరత అనేక సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నారు. కృష్ణానది మన పక్కనే ఉన్నప్పటికీ కూడా గత దశాబ్దాలుగా మంచినీటి కొరత వేధిస్తుంది. నారా లోకేష్ బాబు గారి కృషితో ఈ రోజున ఎంటీఎంసీ పరిధిలోని విలీన గ్రామాలతో సహా కలుపుకొని యూడిఐఎఫ్, అలాగే అమృత్, అలాగే సిఆర్డిఏ సంస్థలన్నీ కలిపి సుమారు 400 కోట్ల రూపాయలతోటి ఈ మంచినీటి ప్రాజెక్టులని ఏర్పాటు చేయటం, ఈ రోజున జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ అలాగే అధికారుల సమక్షంలో, మీడియా వారి సమక్షంలో ఇక్కడ శంకుస్థాపన చేసుకోవటం చాలా ఆనందించదగ్గ విషయం. 2050 వరకు కూడా ఎంతమంది జనాభా పెరిగినప్పుడు కూడా నీటి ఎద్దడి లేకుండా అందరికీ సరిపోయే విధంగా ఈ ప్రాజెక్టును రూపకల్పన చేయటం, భవిష్యత్తులో మంగళగిరి నియోజకవర్గంలో
ఎక్కడా కూడా నీటి ఎద్దడి లేకుండా సుమారు 27 ట్యాంక్స్ అలాగే 400 కోట్ల నిధులతోటి 650 డిస్ట్రిబ్యూషన్ లైన్స్ తోటి ఈ ప్రాజెక్ట్ను మొదలుపెట్టడం ఈ రోజున శంకుస్థాపన చేసుకోవడం చాలా అదృష్టం. నారా లోకేష్ బాబు గారి చేతుల మీదుగా ఈరోజు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం చూస్తున్నాం. యూజీడీ కానివ్వండి, ఘాట్ రోడ్స్ కానివ్వండి, దేవాలయాలకు నిధులు కానివ్వండి, కమ్యూనిటీ సెంటర్స్ నిర్మించడం కానివ్వండి, శ్మశానాల అభివృద్ధి కానివ్వండి, రోడ్స్, డ్రైనేజ్ అన్ని గ్రామాలకి పూర్తి చేయడం కూడా జరిగింది. కాబట్టి మంగళగిరి నియోజకవర్గం ఏదైతే నారా లోకేష్ బాబు గారు భారతదేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి సంక్షేమంలో ముందు పెడతామని చెప్పి వారు హామీ ఇచ్చారో అదేవిధంగా ముందుకెళ్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ వారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మంగళగిరి నియోజకవర్గ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయానికి శ్రీకారంలాగా కనిపిస్తూ ఉంది. దేనికంటే మంగళగిరి నియోజకవర్గ చరిత్రలోనే ఏనాడు లేనటువంటి మెజారిటీ, అత్యధిక మెజారిటీతో గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి మంగళగిరి నుంచి ఇవ్వడం జరిగింది. దాన్ని ఆయన ఒక బాధ్యతగా వహించి మంగళగిరి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఎన్నడూ ఎక్కడా లేనటువంటి ఒక మంచి కార్యక్రమం ఈ రోజున పేదలకి ఎవ్వరికీ అందరికీ అవసరార్థం తాగునీటి పథకం సుమారుగా 400 కోట్లతో ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. దీనికంటే ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు ఈ రోజున మంగళగిరిలో ప్రతి ఒక్క అభివృద్ధి కూడా అంటే ఏదో ప్రగల్భాలు పలికి గత ప్రభుత్వాలు చూసాం మనం, ఎంతో దారుణంగా మాటలు, లేదంటే దౌర్జన్యాలు, లేదంటే హింస, వీటితోనే సరిపోయింది ఆ 5 ఏళ్ళు. కానీ మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అలాగే ఉప ముఖ్యమంత్రిగా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంగళగిరి నియోజకవర్గం ప్రత్యేకంగా శ్రీ నారా లోకేష్ గారు ఒక ముందుండి ఈరోజు యువత అందరూ కూడా ఈరోజు అందరికీ ఏం కావాలి, మంగళగిరి నియోజకవర్గంలో ఈ 100 పడకల ఆసుపత్రి అయితేనేమి, కృష్ణానది రిటైనింగ్ వాల్ అయితేనేమి దాదాపు 250 కోట్లతో అది కానీ, మంగళగిరి నియోజకవర్గంలో హాస్పిటల్, అలాగే దాదాపు నాకు తెలిసి ఒక 2000 కోట్లతో ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నిజంగా ఇది మంగళగిరి చరిత్రలో నిజంగా నేను చెప్పినట్లు దాన్ని ఒక సువర్ణాధ్యాయంగా లిఖించాల్సిన పరిస్థితి ఈ రోజున. నిజంగా నేను చాలా లోకేష్ గారికి ప్రత్యేకంగా మా జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ఆయనకి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అలాగే మంగళగిరి ప్రజల తరఫున కూడా లోకేష్ గారికి ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇవాళ చాలా మంచి విషయం, అలాగే చాలా గొప్ప విషయం అని కూడా చెప్పుకోవాలి. చిరకాల కోరిక అంటే ఏంటంటే ఇవాళ మంచినీటి పథకం, ఇది ఎప్పటి నుంచో చిరకాల కోరిక. ఇది ఇన్ని సంవత్సరాలు ఏ గవర్నమెంట్ చేయలేని పని మా గవర్నమెంట్, మా మంత్రివర్యులు నారా లోకేష్ గారు దీన్ని 393 కోట్ల రూపాయలని శాంక్షన్ తీసుకొచ్చి ఈ ప్రాజెక్టుని చేయడం చాలా ఆనందకరంగా ఉంది. అలాగే తాడేపల్లి ప్రజలకు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వీళ్ళు ఎప్పటి నుంచో డ్రింకింగ్ వాటర్ గురించి బాధపడుతూ ఉన్నామని, ఈ ప్రాజెక్టు వల్ల వాళ్ళకి చాలా ఇది కలిగిందని, ఈ ప్రాజెక్టు ద్వారా ఇంటింటికి కుళాయి కూడా ఇవ్వదలుచుతున్నారు. దాని కనుక మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. గౌరవనీయులు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు, మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ గారి సౌజన్యంతో ఈరోజు మంగళగిరి నియోజకవర్గం ఏ రకంగా అభివృద్ధి పదంలో దూసుకు వెళుతుంది అనే దానికి ఈరోజు జరిగినటువంటి శంకుస్థాపన ఎన్నాళ్ళలో కళ ఈరోజు నెరవేరబోతూ ఉంది. మంచినీటి పథకం, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు స్కీము దాదాపు 400 కోట్ల రూపాయలతో మంగళగిరి, తాడేపల్లి మరి ఎంటీఎంసీ పరిధిలో ప్రజలందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ అందించేందుకు ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టుకి ఈరోజు ఉదయం మరి 9:40 శంకుస్థాపన చేయడం జరిగింది. గౌరవ నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలుపొందారో ఆ రోజు నుంచి మరి ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఒక పక్క అభివృద్ధి చేసుకుంటూ మరో పక్క తన సొంత నిధులతో నియోజకవర్గంలోని ప్రజలకు ఉన్నటువంటి కష్టాలను తన కష్టంగా భావించి ఈరోజు ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దేశంలో ఏదైనా అభివృద్ధి ప్రాంతం ఉంది అనేది దిక్సూచిగా నిలిచే ప్రాంతంగా మంగళగిరిని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేదానికి
నారా లోకేష్ గారు నిరంతరం శ్రమిస్తున్నారు. మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే మరి ఎన్నాళ్ళలో కళ 100 పడకల ఆసుపత్రి, ఎన్నో ఉద్యమాలు జరిగాయి. మరి వాటన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని చినకాకాని వద్ద 100 పడకల ఆసుపత్రిని నిర్మాణం కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా ఏదైతే మరి ఈ నియోజకవర్గంలో శ్మశాన వాటికలు, మనం శ్మశాన వాటిలకి వాటి జోలు వెళ్ళిన పరిస్థితి మనలో గతంలో ఏ ప్రభుత్వం చేయలే. వాటిని సుందరవంతంగా బ్రహ్మాండంగా ఒక దేవాలయాల రూపంలో ఇవాళ శ్మశాన వాటికల్ని అభివృద్ధిలో చేశారంటే అది నారా లోకేష్ గారి వల్లే సాధ్యమనేది మరి నిరూపించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దాదాపు 150 కోట్లతో మరి అభివృద్ధి పదంలో నడిచేందుకు ఆయన ఒక ప్రణాళికని సిద్ధం చేశారు. ఇంతేకాకుండా ఒక్కొక్కటిగా ఈ మంగళగిరి నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో నడిపించేందుకు మరి చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. మరి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా నారా లోకేష్ గారికి రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.